రోజున విధిలో ఇలా రాసి ఉంది. ఇదే సత్యం కాబోతుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రాశి జాతకులకు గొప్ప విజయం కలగబోతుంది. కష్టాలు ఎంత పెద్దవిగా ఉంటాయో వాటిని దాటాక వచ్చే విజయం అంత గొప్పగా ఉంటుంది. ఈ రాశి జాతకులు మీరు ఏమిటంటే ఈ మాట కేవలం ఒక సువిచారం, మంచి మాట మాత్రమే కాదు. గత 3 సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న కఠిన వాస్తవం. మీరు చాలా కాలం పాటు ఆ నిరీక్షణ గదిలోనే గడిపారు. అక్కడ కష్టం మాత్రం 100కి 100% ఉంది. ఫలితం మాత్రం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. జీవితంలో ఒక వింతైన స్తబ్దతను, అలసటను అనుభవించారు. మీరు గట్టిగా అరవాలని అనుకున్నారు, కానీ గొంతు బయటకు రావడం లేదు. కానీ జ్యోతిష్య లెక్కలు స్పష్టమైన సంకేతాలను ఈరోజు మారుస్తున్నాయి. ఇప్పుడు కాలచక్రం ఈరోజు తిరగబోతుంది. ఇది సాధారణ రోజు కాదు. ఇది మీకు ఆత్మ సంతులన, సెల్ఫ్ బ్యాలెన్స్, పునరుద్ధానం, రివైవల్ ఇచ్చే రోజు. మేము ఇక్కడ గాలిలో బాణాలు వేయము లేదా మీకు ఉత్తుత్తి కళలు చూపించము. గత 10 సంవత్సరాల పాటు మీరు ఏ దిశలో ముందుకు వెళ్తారో నిర్ణయించే గ్రహాల తర్కం మరియు గణితాన్ని ఈ రోజున మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు ఈ తిథి మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు అత్యంత నిర్ణయాత్మకమైన తేదీ అంటే గనక గ్రహాల పరిపక్వత. ఈరోజు వాటి అనుకూలత మీ యొక్క జీవితాన్ని తర్జన భర్జన నుంచి బయటపడేస్తుంది. మౌనంగా ఉండడమే ఈ రోజున అతిపెద్ద ఆయుధం అవుతుంది. మీ మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. సమయం మీకు చాలా సానుకూలంగా ఉన్నా మీరు ఒక డైరీ పెన్ను తీసుకుని కూర్చోండి. ఎందుకంటే గనక సమస్య గురించి రాసి పరిష్కారం ఆలోచించే సమయం తీసుకోవాలి. ఆ యొక్క సమయాన్ని మీకు మీరు కేటాయించుకోండి. అలా కాకుండా నేను ఏదైనా చేయగలను లేదా ఎవరి మాట అయినా వినేసి చెప్పుడు మాటలు ఆలకిస్తూనో, ఎవరి మాటలకైనా ప్రలోభపడుతూనో ఈ రోజున నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఈరోజు సమస్య పరిష్కారానికి పునాది వేస్తారు. ఏ దిశనైనా 4 ప్రధానమైన నెమ్మదిగా నడిచే గ్రహాలు ఈరోజు మీ యొక్క నిర్ణయాన్ని బయటపెడతాయి. ఈరోజు ప్రధానంగా దేవగురువు బృహస్పతి నడకపై మీకు మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక వైరుధ్యాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 2 భిన్నమైన ప్రపంచాలు ఈరోజు మీ ముందుకొస్తాయి. మీకు ఏమిటంటే గనక తర్జన భర్జన బయటపడిన కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయంలో ఒక స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఇది మీ కర్మస్థానంలో 10వ ఇంట గురువు ఉండడం వల్ల ఈ గోచరం గమనించండి. ఈ సమయం ఫలితాలది కాదు, ప్రక్రియది. మీరు ప్రణాళికలు చాలా వేస్తున్నట్లు అనిపించవచ్చు, కానీ వాటిని అమలు చేయడంలో అడ్డంకులు కలగొచ్చు. నక్షత్రాలు మీకు ఏం చెప్తున్నాయంటే ఇది కొత్తగా ఎగిరే సమయం కాదు, మీ పునాదిని గట్టిపరుచుకునే సమయం. ఇక్కడే పరిస్థితుల్లో మీకు ఈ రోజున భారీ మార్పు ఊహించని విధంగా వస్తుంది. ఈ తిథిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవగురువు బృహస్పతి మీకు చాలా అనుకూలంగా మారతాడు. ఉచ్చ స్థితిలో ఈ రోజున కర్కాటక రాశిలో ఉంటారు. తన అత్యంత శక్తివంతమైన స్థితి ఇది. ఈ మహా మార్పు మీ 11వ ఇంట జరుగుతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో 11వ ఇల్లు కోరికల నెరవేర్పు, లాభస్థానము. దీని అర్థం ఏమిటంటే ఈ రోజు తరువాత మీ పోరాటం నేరుగా విజయంగా మారడం ప్రారంభమవుతుంది. ఏ పనులైతే సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయో వాటిలో అకస్మాత్తుగా వేగం వస్తుంది. ఈ సమయంలో విశ్వం మీకోసం కరుణ, అవకాశాల ద్వారాలను ఒకేసారి తెరుస్తుంది. ఇక న్యాయం గురించి మాట్లాడుకుందాము. శనిదేవుడు ఈ రోజున మీన రాశిలో 7వ ఇంట ఉంటారు.
7వ ఇల్లు భాగస్వామ్యం, జీవిత భాగస్వామి, పబ్లిక్ డీలింగ్స్కు సంబంధించింది. ఇక్కడ శని దిగ్బలి అవుతారు. మిత్రులారా, శని 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మీ నుండి ఒక్కటే కోరుకుంటారు, అది సత్యం. డేటా ఏం చెప్తుందంటే ఈ రోజునే కాదు, ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడం ప్రమాదకరం. మీరు ఈ రోజు అబద్ధం ఆడినా లేదా మోసం చేయడానికి యత్నించిన శనిదేవుడు మీనరాశిలో ఉన్నారు. ఆయన మీ జీవితంలో సునామీని తీసుకురాగలరు. కానీ మీరు నిజాయితీగా ఉంటే ఇదే శని మీకు ఒక రాజుకు లభించే పబ్లిక్ స్టేటస్ ఇస్తారు. అలాగే రాహువు దాదాపు ఈ రోజులో కుంభరాశిలో మీ 6వ ఇంట్లో ఉంటారు. జ్యోతిష్యంలో 6వ ఇంట రాహువు అత్యంత శుభప్రదమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గనక ఇది శత్రు హంత యోగాన్ని సృష్టిస్తోంది. మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వారు ప్రయత్నిస్తారు కానీ వారే బయటపడిపోతారు. ఇక కేతువు ఈ రోజున సింహరాశిలో 12వ ఇంట ఉంటారు. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తోంది. మీకు ఒంటరితనం నచ్చుతోంది. ఈ ఒంటరితనమే మీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తోంది. అంతేకాకుండా ఈ రోజున మీ జాతకంలో 4వ ఇంట 4 గ్రహాల కలయిక ఉంది. సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు. ఇది చతుర్ధ్వ యోగము, బుధాదిత్య యోగాన్ని కూడా ఏర్పరుస్తోంది. దీని ప్రత్యక్ష ప్రభావం మీ ఆస్తులపై ఉంటుంది. ఈరోజు మీరు అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారే ఆలోచన చేయడం, మారే అవకాశము కనిపిస్తుంది. ఇప్పుడు మనం మీ కెరియర్ గురించి, ధనం గురించి వివరంగా మాట్లాడుకుందాము. శ్రద్ధగా ఆలకించండి, ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు దూకుడుగా ఉండాలో తెలుసుకోండి. మీరు ఈ రోజున ఏమిటంటే గనక సాధ్యమైనంత వరకు కూడా బ్రహ్మ పరీక్ష లాంటివి ఎదుర్కొంటారు. డేటా ఏం చెప్తుందంటే కొత్త స్టార్టప్ మొదలు పెట్టద్దు. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే కాస్త ఎక్కువ సమయమే ఆగండి. ఈ సమయంలో ఆఫీస్లో మీరే అందరికంటే ఎక్కువగా పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ క్రెడిట్ వేరే వారు తీసుకెళ్ళొచ్చు. బాస్ మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. మీ విలువ ఎవ్వరికీ లేదని మీకు అనిపించవచ్చు. కానీ మిత్రులారా, భయపడకండి. ఇది మీ పునాదిని బలపరచడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం. ఈ సమయంలో మీ పాత ప్రాజెక్టులను వదలకండి, నిలబడండి. సహనమే మీ ఆయుధం. కానీ ఎప్పుడైతే మీకు గురువు ఉచ్చ స్థితికి మారుతారో ఇక్కడి నుంచి మీ కథ మారుతుందని గుర్తుంచుకోండి. మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు జూజాయిగా ఒక ఇన్ఫర్మేషన్ మీ చెవిన పడుతుంది. మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటే అది కూడా జరగచ్చు. జీతం పెరిగే బలమైన భోగము ఉన్నది. వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే గనక ఈరోజు మీరు పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందుకోవచ్చు. ఆగిపోయిన బిజినెస్ ప్రాజెక్టులు మళ్ళీ జీవం పోసుకుంటాయి. అన్నింటికంటే పెద్ద విషయం ఈరోజు మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, అంటే అందరికంటే ముందుగా అడుగు వేసే లాభం దొరుకుతుంది. మీరు ఏదైనా వెరైటీ ఐడియాను లాంచ్ చేస్తే మీరు మార్కెట్లో అగ్రస్థానంలో ఉంటారండి. డబ్బు విషయంలో మీకు ఇది వర్గోత్తమ రోజుగా పిలవడం జరుగుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరగడమే కాదండి, అది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. మీరు డబ్బు దాచుకోలేరు. మీరు డబ్బును అస్సలు కూడా ఆస్తుల రూపంలో కూడబెట్టకుండా ఖర్చు చేస్తారు. ఇదే విధి మార్పు. ఈ సమయంలోనే జాగ్రత్త చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు డబ్బును కూడబెట్టడంలో, ఖర్చు చేయడంలో, రెండింటి విషయంలో జాగ్రత్త. భూమిని కొనడం, ఇంటిని రెనోవేషన్ చేయించడం, పెద్ద వాహనం కొనడం వంటివి ఈ రోజున ఈ అవకాశాల్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారు. మీరు ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి. ఏదైనా పుణ్యక్షేత్రం దగ్గర భూమి కొనండి. ఈ పెట్టుబడి భవిష్యత్తులో బంగారంగా మారుతుంది. అయితే ధనం విషయంలో 2 విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా, ఖచ్చితత్వంగా ఉండండి. అలాగే ఈ రోజున మీరు దొంగతనం లేదా ఆర్థిక నష్టాన్ని చవి చూడొచ్చు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. 2వది ఆదాయపు పన్ను డేటా. స్పష్టమైన హెచ్చరిక ఉందండి. మీ పన్నులను సమయానికి కట్టండి. ఏ విధమైన చట్ట విరుద్ధమైన పని చేయొద్దు. ఇలా షార్ట్ కట్ తీసుకోవద్దు. లేకపోతే ప్రభుత్వం నుండి నోటీసు రావచ్చు. ఇది మీ తప్పిదం కావచ్చు, లేదా ఎవరైనా మోసం చేయడం ద్వారా జరిగే తప్పిదము కావచ్చు. మీ బ్యాలెన్స్ షీట్ను పూర్తిగా రహస్యంగా ఉంచండి, ఎవరికీ చూపించొద్దు. ఇప్పుడు హృదయానికి అత్యంత దగ్గరైన విషయం
సంబంధాల గురించి మాట్లాడుకుందాము. ఈ రోజున వీరికి సంబంధాల విషయంలో శనిదేవుడు 7వ ఇంట ఉన్నారు. అలాగే మీరు ఒక ప్రశాంతవంతమైన మదిని కోరుకుంటారు. చిన్న రాయి పడిన సముద్రంలో అలలు దూరం వెళ్ళినట్లుగా మీ సంబంధాల్లో ఈరోజు ఇదే జరుగుతుంది. చిన్న మాటకు పెద్ద రచ్చ జరగవచ్చు. చిన్న అపార్థం పెద్ద రూపాన్ని దాల్చొచ్చు. ఎందుకంటే శని మీ నుండి పారదర్శకతను కోరుకుంటారు. మీరు మీ పార్ట్నర్ నుంచి ఏదైనా దాస్తే అది బయటకు వచ్చేస్తుంది. వివాహితులకు ఈరోజు అవగాహనకు పరీక్ష సమయమే. మీ భాగస్వామి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు వారికి సమయం ఇవ్వాలని కోరుకుంటారు, కానీ కెరియర్ ఒత్తిడి వల్ల మీరు సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల ఒత్తిడి కలుగుతుంది. ఒక నిర్దిష్టమైన జోస్యం ఏమిటంటే 3వ వ్యక్తి జోక్యం వద్దు. ఎవరో 3వ వ్యక్తి మీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. దీనికి ఒకే ఒక పరిష్కారం మౌనం. గొడవ జరిగినప్పుడల్లా మౌనంగా ఉండిపోండి, వాదించకండి. ఇప్పుడు మేము ప్రత్యేకంగా గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాము. తరచుగా రాశి ఫలాల్లో మీ గురించి విడిగా మాట్లాడారు, కానీ ఈ రాశి మహిళలకు ఈరోజు చాలా పెద్ద రోజు. ఎందుకంటే 4వ ఇల్లు అంటే సుఖస్థానంలో 4 గ్రహాల కలయిక ఉందని చెప్పాం కదండి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. 4వ ఇల్లు మీ ఇల్లు, మీ సామ్రాజ్యం. మీ ఇంట్లో పవర్ సెంటర్ మీరే అవుతారు. మొదటి విషయం ఏమిటంటే కనుక ఈ రోజున మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, అలాగే సందడిగా ఉంటుంది. మీరు ఈరోజు మీ ఇంటిని రెనోవేట్ చేయిస్తారు. అలంకరణ మార్పు జరగచ్చు, లేదా సామాను మార్పు జరగచ్చు. కొత్త ఫర్నిచర్ తేవచ్చు. ఇంటిని అలంకరించడంలో కూడా ఆసక్తి ఉంటుంది. అందులో మీరు విజయం సాధిస్తారు. ఏదైనా శుభకార్యం, పూజలు, ఎవరిదైనా పెళ్లి మీ ఇంట్లో జరగచ్చు. దాని పూర్తి నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే అత్తగారి ఇంటి వైపు నుంచి మిశ్రమ వార్తలు వచ్చే అవకాశం ఉంది. అత్తగారి తరపు వారు మీకు బాధ కలిగించే మాట ఏదైనా అనొచ్చు. ఎవరో 3వ వ్యక్తి మీకు, మీ భర్తకు మధ్య అపోహలు సృష్టించడానికి యత్నిస్తారు. ఈరోజు మీరు మీ ఆడపడుచులతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోండి. వారికి అప్పుడప్పుడు ఏదైనా బహుమతి తప్పకుండా ఇవ్వండి. వారు ఏదైనా కఠినంగా మాట్లాడినా సమాధానం ఇవ్వడానికి బదులుగా మౌనం వహించండి. ఈరోజు మౌనమే మీ ఆయుధము. మీ మౌనం వారికి తమ తప్పును తెలియజేస్తుంది. ఒక చాలా మంచి వార్త ఏమిటంటే గనక గురుగ్రహము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీలో ఏదైనా నైపుణ్యం ఉంటే వంట, డిజైనింగ్, ట్యూషన్ లేదా ఆన్లైన్ పని, దానిని ఈ రోజున ప్రారంభించండి. ఈ హాబీ మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఈ రోజున గుప్తధనం అంటే సీక్రెట్ సేవింగ్స్ కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ సేవింగ్స్ గురించి డప్పు కొట్టుకోవద్దు. దిష్టి తగిలే భయం ఉంటుంది. అవును, ఇంటిని చూసుకునే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే మీకు ఎముకలు, పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నా ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చు, లేదా ఈ రోజునే కొత్తగా ఇబ్బంది మొదలు కావచ్చు. మీరు కుటుంబం మొత్తాన్ని చూసుకుంటారు, కానీ ఈ రోజున మాత్రం మీరు మీ గురించి ముందుగా ఆలోచించండి. ఉదయం టీ తాగడానికి ముందు 10 నిమిషాల నడక తప్పనిసరి. ఇక గృహిణుల తరువాత ఇప్పుడు సింగిల్స్గా ఉన్న వారి గురించి మాట్లాడుకుందాము. ఈరోజు కొత్త సంబంధంలోకి వెళ్ళొద్దు. తప్పుడు వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. టాక్సిక్ వ్యక్తుల నుంచి బ్రేకప్ అయ్యే యోగం ఉంది. కానీ ఈ రోజున వివాహానికి బలమైన యోగం ఏర్పడుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన వివాహానికి ఈ రోజున అవకాశాలు ఎక్కువ. ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వ్యతిరేకతను చూడాల్సి రావచ్చు. అలాగే డేటా ప్రకారం మీ తోబుట్టువులతో ఈరోజు సంబంధం బాగుంటుంది. బహుశా మీరు కలిసి ట్రిప్కి వెళ్ళొచ్చు, కానీ తండ్రితో విభేదాలు రావచ్చు. వారి ఆరోగ్యాన్ని, వారి అభిప్రాయాలను గౌరవించండి. సామాజికంగా రాహువు, కేతువు మీకు నకిలీ స్నేహితులను గుర్తించడంలో సహాయపడతారు. మీ ఫ్రెండ్ సర్కిల్ చిన్నదిగా మారుతుంది, కానీ మిగిలేవారు వజ్రాల లాంటి వారు.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యపరంగా ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంటుందో మొత్తంగా మనం గమనించుకున్నట్లయితే కనుక మీ ఆరోగ్యం గత సంవత్సరం కంటే, గత రోజుల కంటే, గత మాసాల కంటే ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే 4వ ఇంట బుధుడు ఈ రోజు బలంగా ఉన్నాడు. మీ రికవరీ పవర్ పెరుగుతుంది, చర్మం మెరుస్తుంది. అలాగే మీరు మీ వయసు కంటే చిన్నగా కనిపిస్తారు. కానీ డేటా మనల్ని 3 నిర్దిష్ట విషయాల పట్ల హెచ్చరిస్తుంది. 1, పొట్ట, ఎసిడిటీ, పొట్ట కింద భాగంలో సమస్యలు రావచ్చు. గురువు ప్రభావం వల్ల మీకు తీపి తినాలనిపిస్తుంది, బరువు పెరగచ్చు. 2, కీటకాలు, తేనెటీగలు. ఈ రోజున మీకు ఈ పురుగులు కుట్టే భయం ఉంది. తోటల్లో లేదా అడవి ప్రాంతాల్లో తిరిగేవారు జాగ్రత్త. అలాగే 3, ఎముకలు విరగడము. శని ప్రభావం వల్ల ఎముకలకు దెబ్బ కలిగే రిస్క్ ఉన్నది. ఈ రోజున వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. కానీ మిత్రులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీకు మానసిక పరీక్ష లాంటిది. ఈ సమయంలో గురువు హస్తగత అవుతాడు. గురువు అంటే జ్ఞానం. జ్ఞానం అస్తమించినప్పుడు మనిషి గందరగోళానికి గురవుతాడు. మీకు దిశ లేనట్లు అనిపిస్తుంది. తల బాదుకునే పరిస్థితి ఉంటుంది. ఆందోళన కలగొచ్చు. అదృష్టం కలిసి రావడం లేదని అనిపించవచ్చు. ఈ ఒక్క రోజున పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగం వదలకండి, బంధం తెంచుకోవద్దు. కేవలం మీరు శాంతంగా ఉండి ఆ సమయాన్ని గడిచిపోనివ్వండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక గ్రహ గోచరం మాత్రమే, మీ పూర్తి జీవితం కాదు. ఇప్పుడు మేము చెప్పిన ఈ యొక్క సమాచారం ఇవ్వబడిన ఒక రహస్య జ్యోతిష్య పద్ధతిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీలో ఏ భావం, ఏ హౌస్ యాక్టివ్గా ఉంటుందో మీరే తెలుసుకోవచ్చు. దీనిని నాడీ లేదా భృగు పద్ధతి అంటారు. ముందుగా మీకు వచ్చే వయసు, రన్నింగ్ ఏజ్ తెలుసుకోండి. ఉదాహరణకు మీకు జననం 1996లో జరిగిందని అనుకుందాము. మీకు 30 ఏళ్ళు నిండుతాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రోజుకి. ఇప్పుడు మీ రన్నింగ్ ఏజ్ని 12తో భాగించండి. ఉదాహరణకు 30ని 12తో భాగిస్తే 12 రెట్లు 24. శేషం ఎంత మిగిలింది? 6. మిగిలిన శేషం రిమైండర్ సంఖ్య ఏదైతే ఈ రోజున ఆ ఇల్లే యాక్టివ్గా ఉంటుంది. ఉదాహరణలో 6వ ఇల్లు యాక్టివ్ అయ్యింది. 6వ ఇల్లు అంటే రోగము, రుణము, శత్రువుల స్థానము. ఇప్పుడు మీ జాతకంలో మీ ఇంటి అధిపతి ఎక్కడ కూర్చున్నారో చూడండి. ఒకవేళ 6వ ఇంటి అధిపతి 7వ ఇంట ఉంటే మీకు అనారోగ్యం లేదా అప్పులు మీ జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు. వారు దానిని సరిచేయడంలో సాయపడతారు. మీరు కూడా మీ వయసును క్యాలిక్యులేట్ చేసి మీరు ఏ హౌస్ యాక్టివ్ అవుతుందో కామెంట్లో చెప్పండి. సవాళ్లు ఉంటే పరిష్కారాలు కూడా ఉంటాయంటూ గమనించండి. ఈరోజు అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి డేటా ఆధారిత ఈ ప్రత్యేక పరిహారాలు తప్పకుండా పాటించండి. మొదటి పరిహారం, సూర్యుని దినచర్య. ఈ రోజున సూర్యుడు ప్రధానమైన గ్రహం. మనకి డేటా ఏం చెప్తుందంటే ఉదయం 3:30 నుండి 5 గంటల మధ్య బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సూర్యునికి నమస్కారం చేస్తే ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ సూర్యుడే వచ్చి మిమ్మల్ని నిద్రలేపితే, అంటే ఆలస్యంగా నిద్రలేస్తే వైఫల్యం ఎదురు కావచ్చు. క్రమశిక్షణే విజయానికి మార్గము. రెండవ పరిహారం, గణేష ఉపాసన. కేతువు 12వ ఇంట, రాహువు 6వ ఇంట్లో ఉన్నారు. వీరి సమతుల్యత కోసం గణపతిని శరణు వేడుకోండి. ప్రతి బుధవారం గణపతికి గరిక సమర్పించండి. గణేష్ చాలీసాను పఠించడం నిత్యము మరువద్దు. ఒక ప్రత్యేక ఉపాయం ఉంది. దారిలో ఎవరైనా మీకు పేదవారు కనిపిస్తే వారికి తప్పకుండా కొంత డబ్బు దానం చేయండి. ఇది రోజువారీ జీవితంలో ఎంత ఉంటే అంత దానం చేయడం భాగస్వామ్యం చేసుకోండి. ఇది మీ బుధుడిని బలపరుస్తుంది. మూడవ పరిహారం, మానసిక పరిహారం. ఈ రాశివారు పర్ఫెక్షనిస్టులు. ఈ రోజున మీకు ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ అలవాటే ఒత్తిడికి కారణము. కావాలని ఏదీ చేయకపోయినా ఒక పని అసంపూర్తిగా ఈరోజు వదిలేస్తారు. దానిని మరుసటి రోజు పూర్తి చేయండి. వదిలేయడం కూడా పర్వాలేదు అన్నట్లుగా కొంతమంది మీ మనసును చెడగొట్టొచ్చు. అటువంటి వ్యక్తులే మీకు కానివారు అని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ ఘటన మంచికే జరుగుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, దూరం జరపండి. ఆగిపోయిన పని తిరిగి ప్రారంభించి మరుసటి రోజైనా పూర్తి చేయండి. శారీరక పరిహారం ఏమిటంటే గోరువెచ్చని నీటిని తాగండి. తిన్న తర్వాత 10 నిమిషాలు నడవండి. ఇది మీ జీర్ణశక్తిని, శని ప్రభావాన్ని శాంతపరుస్తుంది. అవునండి, ఈ కొన్ని కఠిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మీరు వేసుకున్న బట్టలు ఎవ్వరికి ఇవ్వద్దు. మీ వాహనాన్ని ఎవ్వరికి నడపడానికి ఇవ్వద్దు.
మీ ప్లాన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ను రహస్యంగా ఉంచండి. ఫ్రెండ్స్, ఈరోజు సారాంశం ఏమిటి అన్నట్లయితే గనక మీరు దేవుని యొక్క ఒక పరీక్షలో ఉన్నారు. దేవుడే పరీక్ష పెడుతున్నాడు. సహనం వహించండి. మౌనమే ఆయుధంగా ఉండండి. యాక్షన్ తీసుకోండి. మట్టిని కూడా బంగారంగా మార్చే సామర్థ్యం మీలో ఉందని నమ్మండి. కేవలం మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి. ఎందుకంటే శని దేవుడు గమనిస్తున్నాడని గుర్తుంచుకోండి. ఈ విస్తృత విశ్లేషణ మీకు ఈ రోజున సరైన మార్గాన్ని చూపించిందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.